హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం భారీగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నిజంగానే ఈ నోటిఫికేషన్ మనం ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యాశాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక వరం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. వారికి మాత్రమే తెలుస్తుంది ఇది ఎంత పెద్ద భారీ నోటిఫికేషన్. మరి నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ సంబంధించి, నాన్ టీచింగ్ సంబంధించి రెండు రకాల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇది ఒక చక్కటి వరం అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్. అలాగే నాన్ టీచింగ్ సంబంధించి కూడా ఎవరికైతే 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అలాగే పీజీ అర్హతలు ఉంటాయో ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ కూడా నోటిఫికేషన్ వేకెన్సీ అయితే ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ ద్వారా 15,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలే కాబట్టి ఇటువంటి నోటిఫికేషన్ మరలా మనకి రిలీజ్ అవుతుందో లేదో తెలియదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నం చేయవచ్చు. మరి నోటిఫికేషన్ ద్వారా మనకి విద్యాశాఖ ద్వారా జవహర్ నవోదయ విద్యాలయాల్లో అలానే కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ సంబంధించిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి మీ కనుక ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకుంటే మరి నోటిఫికేషన్ ద్వారా ఏ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వారికి సంబంధించిన ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరలు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి విద్యాశాఖ నుంచి రిలీజ్ కావడం అయితే చూస్తూ ఉన్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అలాగే నవోదయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. అలాగనే దేశవ్యాప్తంగా 1288 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. అలాగే 653 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క స్కూల్స్ ఉండటం అయితే జరిగింది. ఒకవేళ జాబ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మన రాష్ట్రంలోని ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదే మీ ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే అదే స్కూల్లో మీ జిల్లా లేదా మీ ఊర్లోని ఉద్యోగం సాధించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టీచర్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అర్హతలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే నాన్ టీచింగ్ సంబంధించి ఉద్యోగాలకు అప్లై చేసుకొని వారు కూడా ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. అయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏ రాష్ట్రం వారైనా ఎక్కడైనా కానీ అప్లై చేసుకుని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. అన్ని కూడా డైరెక్టర్ బేసిక్ రెగ్యులర్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 18 రకాల ఉద్యోగాలను నోటిఫికేషన్ లో భర్తీ చేస్తున్నారు. టీచింగ్ సంబంధించి కొన్ని ఉద్యోగాలు, నాన్ టీచింగ్ సంబంధించి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇక్కడ రెండు స్కూల్స్ లో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క పోస్ట్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. ఒక్కొక్క పోస్ట్ వారీగా, ఒక్కొక్క స్కూల్ వారీగా కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అసిస్టెంట్ కమిషనర్ అనేటువంటి ఉద్యోగాన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఎన్నికలను భర్తీ చేస్తున్నారు. అలాగే అదే పోస్టుకు సంబంధించి నవోదయ విద్యాలయాల్లో కూడా ఎన్ని వేకెన్సీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని కూడా పోస్ట్ వారీగా, స్కూల్స్ వారీగా మనకి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ పోస్టుకు సంబంధించి స్కూల్స్ వారీగా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నాన్ టీచింగ్ సంబంధించి కూడా పోస్టులను భర్తీ చేస్తున్నారు. వాటిని కూడా స్కూల్స్ వారీగా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ నాన్ టీచింగ్ సంబంధించి కేవీఎస్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్వీఎస్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి కూడా ప్రొవైడ్ చేశారు. ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు క్లియర్గా ప్రొవైడ్ చేశారు. వీటన్నిటికీ కూడా 10th క్లాస్, ఇంటర్ అర్హతలతోనే భర్తీ చేస్తున్నారు. కొన్నిటికి డిగ్రీ క్వాలిఫికేషన్ అడిగారు. వీటన్నిటికి కూడా అప్లై చేసి మనం ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఎన్వీఎస్లో నాన్ టీచింగ్ సంబంధించి ఇక్కడ ల్యాబ్ అటెండెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలను కేవలం 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. వీటికి కూడా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరు ఏ పోస్ట్కి ఎవరు సూట్ అవుతారో వాటికి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలాగనే వీరికి కావాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ మరియు పే స్కేల్ గురించి కూడా క్లియర్గా ఒక్కొక్క పోస్ట్ వారీగా, స్కూల్ వైజ్గా కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే అసిస్టెంట్ కమిషనర్ సంబంధించి ఇక్కడ నవోదయ విద్యాలయ సంబంధించి క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. వారి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 12 కింద 78,800 రూపీస్ నుంచి 2,09,200 రూపీస్ వరకు మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అనమాట. అలాగే వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. అలాగే వారికి అవసరం ఉన్నటువంటి డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ విధంగా ప్రతి పోస్టుకు సంబంధించి కూడా
నవోదయ విద్యాలయ సంస్థలకు సంబంధించి సపరేట్ క్వాలిఫికేషన్స్, అలాగే కేవీఎస్ సంబంధించి కూడా సపరేట్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్ గారు అప్లై చేసుకున్న ఆ పోస్ట్ సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను 10th క్లాస్ అర్హతతో భర్తీ చేసినటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి 2 పోస్టుల గురించి చెప్తాను. సో క్లియర్గా చూద్దాం. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ అనే ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారన్నమాట. ఈ ఉద్యోగానికి సంబంధించి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 1 కింద 18,000 నుంచి 56,900 రూపీస్గా మెన్షన్ చేశారు. సో సెలెక్ట్ అయినట్లయితే స్టార్టింగ్ శాలరీ మనకు 30 లేదా 40,000 తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. అలాగే క్వాలిఫికేషన్ కనుక చూసినట్టు 10th క్లాస్ తర్వాత సర్టిఫికేట్ కోర్సు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్కి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కు సంబంధించి కూడా కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి కేవలం 10th క్లాస్ మాత్రమే మెన్షన్ చేశారు. వీరి పే స్కేల్ కూడా ఇక్కడ ల్యాబ్ అటెండెంట్కి ఏదైతే మెన్షన్ చేశారో అదే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్స్ కూడా సేమ్ గానే మెన్షన్ చేశారు. అలాగే కేవలం 10th క్లాస్ అర్హతని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న ఎలిజిబిలిటీ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేయండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏజ్ లిమిట్స్ కనుక మనం చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో పీజీటీ టీజీటీ పోస్టులకు సంబంధించి పీఆర్టీ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకుంటారో కేవలం ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం 10 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి మాత్రమే. అలాగే రెగ్యులర్ ఎన్వీఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి 5 years, అలాగే రెగ్యులర్ కేవీఎస్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా జనరల్ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీకి 8 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో 3 years కంటిన్యూస్ సర్వీస్ సంబంధించి ఉద్యోగం చేసిన అభ్యర్థులకి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. జనరల్కి 5 years, ఓబీసీకి 8 years, ఎస్సీ ఎస్టీకి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 years, ఓబీసీకి 13 years, జనరల్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా అడిషనల్గా కేవీఎస్ ఎంప్లాయీస్కి వచ్చేసి 5 years కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. సో ఇలా డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలో భాగంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, ఏజ్ లిమిట్స్ కానీ ఇవన్నీ కూడా మనం కట్ ఆఫ్ డేట్ వచ్చేసి December 4th, 2025గా తీసుకోవాల్సి ఉంటుంది. December 4th, 2025గా తీసుకున్నది ఈ డేట్ ప్రకారం మనం అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ పోస్టుల వారీగా మెన్షన్ చేశారనమాట. సో అందరికి సంబంధించి కూడా Tier 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. మొదటగా Tier 1 అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు. అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులకు వచ్చేసి Tier 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. Tier 2లో క్వాలిఫై అయిన తర్వాత కొంతమందికి ఇంటర్వ్యూ విధానంలో, కొంతమందికి స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలు సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ 10 రకాల ఉద్యోగాలకు సంబంధించి Tier 2 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారన్నమాట. Tier 2 సంబంధించి 85% మార్క్స్ ఇస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించి 15% మార్క్స్ ఇస్తారు. టోటల్గా 100 మార్క్స్కి ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఉంటున్నట్లు ఈ 10 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ 2 రకాల ఉద్యోగాలకు సంబంధించి Tier 2 ఎగ్జామినేషన్ తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ చూపించినటువంటి ఇంకా 2 రకాల ఉద్యోగాలకి Tier 2 ఎగ్జామినేషన్ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్లు లేదా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్న ఈ రెండింటిలో ఏదో ఒకటి కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి ప్యాటర్న్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఏ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి సపరేట్గా ఎగ్జామినేషన్ ప్రొవైడ్ చేశారు. ప్యాటర్న్ అనమాట, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకుంటే వారికి మాత్రమే ఇది ఈ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎంటీఎస్ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో క్లియర్గా చూసినట్లయితే ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మన లోకల్ లాంగ్వేజ్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉంటుంది. బైలింగ్వల్లో ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా అభ్యర్థులు అప్లై చేసుకొని ఈజీగా రాయొచ్చు అనమాట. అలాగే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 3 మార్క్స్ కేటాయిస్తారు. అలాగే 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. అలాగే Tier 2 సంబంధించి కనుక మనం చూసినట్లయితే లోకల్ లాంగ్వేజ్ అలాగే ఇంగ్లీష్లో బైలింగ్వల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. OMR బేస్డ్ విధానంలో ఉంటుంది. 2.5 hours ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్లో 60 questions, డిస్క్రిప్టివ్ టైప్ 10 questions ఉంటాయన్నమాట. 70 questions ఉంటాయి ఓవరాల్గా. ఆబ్జెక్టివ్కి 60 మార్క్స్, డిస్క్రిప్టివ్ 40 మార్క్స్, 100గా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా మెన్షన్ చేశారు. 1/4 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ఇందులో క్వాలిఫైన్ అభ్యర్థులకు వచ్చేసి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇంకా అలాగే స్కిల్ టెస్ట్ సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకుంటారో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అనేటువంటి ఉద్యోగాలకు సంబంధించి స్కిల్ టెస్ట్ సంబంధించి ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకొని దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఇక మరి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసి మనం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ సిబిఎస్ఈ సంబంధించి, కేవీఎస్ సంబంధించి, ఎన్వీఎస్ సంబంధించి కూడా వెబ్సైట్ లింక్స్ ప్రొవైడ్ చేశారు. ఈ వెబ్సైట్ లింక్స్ ద్వారా మాత్రమే మన అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే అప్లికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు కూడా మెన్షన్ చేశారన్నమాట. ఈ ఫీజుని వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రాసెసింగ్ ఫీజు చూసినట్లయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 500 రూపీస్ మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగనే పోస్ట్ వారీని అనుసరించి ఎగ్జామినేషన్ ఫీజు మెన్షన్ చేశారు. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజుని 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజుని కలుపుకొని కూడా మన అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అభ్యర్థులకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరి ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఈ ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. కేవలం వారు వచ్చేసి 500 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు ఏదైతే ఉంటుందో అది మాత్రమే పేమెంట్ చేస్తే సరిపోతుంది చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగనే ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th నవంబర్ అనమాట. ఈ నెల 14 నుంచి మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి December 4th అనమాట. ఈ రెండింటికి సంబంధించి అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి కూడా ఈ రెండు డేట్స్ ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. విద్యాశాఖ నుంచి నోటిఫికేషన్ ఒక వరం అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి తప్పకుండా ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందంటే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.